వెల్కమ్ టు ఆధ్య టీవీ. నేను మీ వెంకట్. క్యాబినెట్ మంత్రి మల్లారెడ్డి ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన మాటలతో ఎప్పుడో ఫేమస్ అయ్యారు. మరి ఈ మల్లారెడ్డి గురించినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. ముఖ్యంగా ఆయన సంస్థలపైన, ఆయన మరి కంపెనీల మీద ఐటీ రైడ్లు జరుగుతున్నాయి. దీన్ని ఉద్దేశించి మల్లారెడ్డి ఎవరు ఐటీ దాడులు చేసినా, ఈడీ అధికారులు వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని, మరి చంద్రబాబు నాయుడు అంటే, సీఎం కేసీఆర్ అంటే విపరీతమైన అభిమానమని, చంద్రబాబు నాయుడు తనని ఎంపీని చేస్తే కేసీఆర్ తనని మంత్రిని చేశారని, మరి వాళ్ళిద్దరూ నాకు తల్లా పెళ్ళామా అంటే ఏం చెప్పగలనని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఈ యొక్క ఐటీ దాడుల వల్ల నేను ఇంకా ఫేమస్ అయ్యానని, నాకు సంబంధించినటువంటి బిజినెస్లు ఇంకా రెట్లు దాదాపుగా పెరిగినాయని చెప్పేసి ఆయన వెల్లడించారు. ఒకవేళ నా దగ్గర ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి అయితే వస్తే ఖచ్చితంగా కడతానని చెప్పేసి వెల్లడించారు మరి మల్లారెడ్డి. మరి ముఖ్యంగా మల్లారెడ్డి చెప్పేది ఏంటంటే, 70 సంవత్సరాల వయసు వచ్చింది మరి నాకు అన్నీ ఇచ్చాడు దేవుడు, మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎందుకు వేరే యొక్క విధానాలు తీసుకెళ్తాను, వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఫైల్స్ నేను ఎందుకు లాక్కుంటాను, మరి ఇది కేవలం నా మీద కక్ష పూరిత చర్య అని చెప్పేసి మరి మాట్లాడడం కూడా జరిగింది. మల్లారెడ్డి చెప్పేటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా ఇతర పార్టీలు చేసినటువంటి చర్యనేమో అని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ విషయాల గురించి మాట్లాడుకోవడం కూడా జరిగింది. మరి మల్లారెడ్డి గారిని అడిగావు ఏమంటే, మీరు పార్టీ మారేటువంటి అవకాశం ఏమన్నా ఉంది అని అంటే దానికి కూడా ఒక వివరణ ఇచ్చేశారు మల్లారెడ్డి. నేను ఇప్పుడు క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నాను, కేసీఆర్ అలాంటి అవకాశం ఇచ్చారు, ఒకవేళ ఏరే పార్టీలోకి వెళ్ళినా కూడా ఇంతకంటే మంచి పదవి నన్ను వరుస్తుందని చెప్పేసి నేనేం ఆశపడట్లేదు. ఇది నాకు చాలా పెద్ద పదవి. నేను బ్రతికినంత కాలం ఖచ్చితంగా టీఆర్ఎస్తోనే అడుగులు వేస్తాను, టీఆర్ఎస్తోనే నేను ముందుకు వెళ్తాను, ఖచ్చితంగా ఆ పార్టీలోనే నా మనుగడ సాగుతుందని చెప్పేసి ముక్తఖండంగా చెప్పేశారు. మరి సిబిఐ రైడ్లు జరిగినా, మరి ఐటీ అధికారులు వచ్చినా, మరి ఏం జరిగినా కూడా నేను ఎవరికి కూడా సహకరిస్తేనే తప్ప వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, వాళ్ళకి నేను సహకరించకుండా ఉండే పరిస్థితులు అయితే లేవని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా కూడా మంత్రి మల్లారెడ్డికి మాత్రం విపరీతమైనటువంటి ఆ మాటలకు చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం అనేది చాలా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఏదేమైనా ఈ దాడులు విపరీతమైనటువంటి పరిస్థితి ఇటు ఏపీలోనే కాదు, అటు తెలంగాణలో కూడా మరి ఈ దాడులు అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. చూద్దాం మల్లారెడ్డి అంశంలో ఇంకా ఇలాంటి విషయాలు ఎలా ఉంటాయో, ఇంకా ఎలాంటి పరిస్థితులు మల్లారెడ్డి పైనుంచి మనం చూడాల్సిందే. ఎలాంటి దాడులు జరిగినా కూడా మల్లారెడ్డి మాత్రం నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి వెల్లడించారు. అందరికీ ఏ యొక్క అధికారులు వచ్చినా, నన్ను ప్రశ్నించినా కూడా నేను వాళ్ళకి ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పేసి వారి మాటల్లో తెలియజేయడం కూడా జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి ఆధ్య టీవీ. నేను మీ వెంకట్. థ్యాంక్ యూ.